హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా రవ్వ లడ్డూనైతే మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఎంతో ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కప్పు ఎండు కొబ్బరిని, అలాగే ఒక 10-15 జీడిపప్పుని కూడా తీసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు బాదం పప్పునైతే మనం తీసుకొని కాస్త బరకగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే 5-6 యాలకులు కూడా వేసుకొని కాస్త బరకగా అయితే మనం మిక్స్ అయితే చేసేసుకుందాం. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. పూర్తిగా సన్నగా అయితే మనం మిక్స్ అయితే చేసుకోకూడదు. ముందుగా స్టవ్ పెట్టి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే మనం ఫస్ట్ యాడ్ చేసేసుకుందాం. దీనిలోనే ఒక కప్పు ఉప్మా రవ్వనైతే మనం వేసుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితే చేసేసుకుందాం. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడే పూర్తిగా అనేది మనకు ఫ్రై అవుతుంది రవ్వ అనేది. చూడండి, ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఎంతో ఈజీగా ఎంతో కమ్మటి రవ్వ లడ్డునైతే మనం ప్రిపేర్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు రవ్వనైతే మనం పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక కప్పు పంచదారను మనము యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదండి, వాటర్ అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇలా పూర్తిగా కూడా మనం కలుపుతూ ఉండాలి. షుగర్ పానకం అనేది లైట్గా అనేది రావాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే షుగర్ అనేది అడుగంటిపోతుంది. ఒక్కసారి చూసినా కూడా మీరు ట్రై చేసినా కూడా వచ్చేస్తుందండి. ఎంతో ఈజీ మెథడ్లో అయితే మీకు నేను ఈరోజు చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది షుగర్ సిరప్ అనేది. ఇప్పుడు మనం రవ్వని వేయించి పెట్టుకున్నాం కదండి, అది మనం ఈ షుగర్ సిరప్లో వేసేసి కుడుక మిశ్రమాన్ని కూడా పూర్తిగా దీనిలో వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే పూర్తిగా అడుగంటిపోతుంది. చూడండి, ఎంతో ఈజీగా అయిపోయిందండి ఈ రవ్వ లడ్డు అనేది. ఇలా పూర్తిగా కూడా కలిపేసుకొని మనం పక్కనైతే పెట్టేసుకుందాం. కాస్త చల్లగా ఉన్నప్పుడే మనం ఈ రవ్వ లడ్డులను అనేది మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలాగా చుట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లబడిపోతుంది. ఇప్పుడు రవ్వ లడ్డు అనేది మనకు ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఎంతో ఈజీగా 10-15 నిమిషాల్లోనే మనము రవ్వ లడ్డు అనేది మనం ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండేలాగా, అలాగే సింపుల్ మెథడ్లో మీకు చూపించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎంతో ఈజీ మెథడ్లో అయిపోతుందండి ఈ రవ్వ లడ్డు అనేది. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.